సంబంధి వాళ్ళే చేస్తారంటే దేవుని బిడ్డలు పాపం చేయరు. ఎందుకంటే దేవుని బిడ్డలో ఆయన ఆత్మ ఉంటుంది. పాపం చేయాలంటే భయము కలుగుతుంది. ఆ పాపము చేయలేరు వాళ్ళు. అపవాది సంబంధులే పాపం చేయగలుగుతారు, చేస్తారు. పాపంను నశింప చేయడం కోసమే యేసుప్రభు వారు పుట్టారండి. అపవాది ఎప్పుడు ఎవరిని చంపుదామా, ఏమి చేద్దామా అని చూస్తుంటుందండి. యేసుప్రభు వారు మనలో ఉన్నారు. మనం ఆయనను స్వీకరించాము, ఆయనను మనం నమ్ముకొని ఉన్నాము, ఆయన రక్షణ తీసుకున్నాము. మనలో పాపము పని చేయదు, మనం పాపం చేయలేము. భయం కలుగుతుంది. చెప్తాడు, ఇది పాపము, నువ్వు చెయ్యొద్దు అని. నీతో మాట్లాడే దేవుడు ఉన్నాడా? నీతో చెప్తున్నాడా పాపం చేయొద్దని? నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చేయకూడదని చెప్తున్నాడా? అది యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఎవరికి చెప్తారు? ఎవరైతే దేవుడు యేసుప్రభు వారు ఒక్కడే దేవుడు, యేసుప్రభువే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారో, ఒప్పుకునే వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఆయనను దేవుడిని నమ్మినవారు, దేవుని రక్షణ తీసుకున్న వాళ్ళే యేసుప్రభు వారు నిజమైన దేవుడని చెప్పి ఒప్పుకుంటారండి. ఇంకో వాక్యంలోకి వెళ్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 1:13-14 చూద్దాం. దీంట్లో ఏముందంటే, ఆయన మనలను అంధకార అధికారము నుండిను విడిపించి పాపంలోను క్షమాపణను కలుగజేశాడండి. దీంట్లో ఈ వచనంలో మనల్ని అంధకారం నుంచి, పాపక్షమాపణ నుంచి విడిపించాడండి. ఈ వాక్యం ధ్యానించండి మీరు. చీకటి నుండి వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడండి.